నల్లకలువ 51st చాప్టర్. అంటే ఇప్పుడు వాడికి భయపడి సినిమా చూడడం మానేయాలా అని కోపంగా అని, పద మనం ఈరోజు సినిమా చూసే వెళ్ళేది అని ముందుకు నడుస్తాడు. వైషు రాకుండా అలాగే చూస్తుంటే వెనక్కి తిరిగి సీరియస్గా చూడగానే కామ్గా తన వెనకాలే వెళ్తుంది. వేద్ వెనకాలే వెళ్తూ కింద జరిగిన సంఘటనకి వేద్ అంటే కేవలం తన భర్త కాబట్టి ఇష్టం ఫీలింగ్ నుంచి చిన్నగా ప్రేమ కూడా చిగురుస్తుంది వైషు మొదలు. లోపలికి వెళ్ళాక ఏ స్క్రీన్ అని చూస్తుంటే వేద్ స్క్రీన్ నెంబర్ 4 వైపు వెళ్తుంటే ఏ మూవీ అని ఎక్సైట్ అవుతూ చూస్తుంది వైషు. కొత్తగా పెళ్ళైంది, ఏదో రొమాంటిక్ సినిమాకి తీసుకువస్తాడు అని ఎదురు చూస్తున్న వైషుకి ఆ మూవీ నేమ్ చూడగానే నీరసం వస్తుంది. వేద్ వెనకాలే వెళ్ళి తన పక్కన వెసుగ్గా కూర్చుంటుంది వైషు. వైషు మొహం చూసి మళ్ళీ ఏమైంది దీనికి అనుకుని, మొహం ఎందుకు అలా పెట్టావు అని అడుగుతాడు వేద్ బాబు. నా మొహమే అంత అని కసిరి స్క్రీన్ వైపు తిరుగుతుంది వైషు. నాకు తెలుసులే నీ మొహమే అంతా అని సెటర్ వేయగానే, ఇది చెప్పండి, మీరు ఈ సినిమా అని తెలిసే టికెట్స్ తీసుకున్నారా అని వైషు అడిగితే ఎస్ అంటాడు వేద్ బాబు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంచి లవ్ సినిమాకి వెళ్తారు, మీరేంటి మహావతార్ నరసింహదేవుడి సినిమాకి పట్టుకొచ్చారు అంటూ ఆసానంగా అంటుంది వైషు. వైషు మాటలకి గట్టిగా నవ్వి, నాకు నీ ప్లాన్ తెలిసే ఈ మూవీకి తీసుకొచ్చాను అంటాడు వేద్ బాబు. నా ప్లాన్ ఏంటి అని అడుగుతుంది వైషు అర్థం కాక. ఇప్పుడు నేను నిన్ను లవ్ స్టోరీ ఉన్న సినిమాకి తీసుకెళ్ళి ఓల్డ్ సిటీలో సినిమా హాలు, అక్కడ ఆడేవన్నీ లవ్ స్టోరీలు, పాప్కార్న్ తింటూ ఒకటో రీలు, పావు బాజీతో ఇంటర్వెల్లు, పావు గంటకో డ్యూయట్ చూస్తూ దిద్దేద్దాం ప్రేమ పాఠాలు అని పాట పాడాలి అని నీ ఫీలింగ్ కదా. అందుకే నేను నీ కన్నింగ్ ఐడియా కనిపెట్టి రక్తి రసం ఉన్న సినిమా కాకుండా భక్తి రసం ఉన్న సినిమాకి తీసుకొచ్చా. ఎలా ఉంది నా ప్లాన్ అని నవ్వుతూ అంటూ ఉంటే వేద్ని విసుగ్గా ఒక చూపు చూసి తలని స్క్రీన్ వైపు తిప్పి మూవీలో లీనమైపోతుంది. వేద్ ఇలాంటి సినిమాకి తీసుకొచ్చాడే అని ముందు ఫీల్ అయినా మూవీ చూసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోయి మూవీ ఇంట్రెస్ట్గా చూస్తుంది. వేద్ కూడా మూవీని కన్నార్పకుండా చూస్తాడు. విశ్వమొహంలో కోపానికి తగ్గి, అది నేను ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నా, అది చాలా కాన్ఫిడెన్షియల్, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా జరగదు అని మెల్లిగా చెప్పి లోపలికి వెళ్ళి విసుగ్గా బ్యాగ్ బెడ్ మీదకి విసిరేస్తుంది. బెడ్ మీద కూర్చుని, ఏంటిప్పుడు వీళ్ళకి భయపడుతూ వీళ్ళు చెప్పినట్టు వినాలా అని పంతంగా అనుకుంటూ ఉండగా లోపలికి వస్తాడు విశ్వ. విశ్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తిన్నావా అని అడిగితే నీకెందుకు అనబోయి విశ్వమొహంలో సీరియస్నెస్కి లేదు అంటుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఫుడ్ తెస్తాను అని విశ్వ బయటికి వెళ్తుంటే, ఇప్పుడు వీడు తెచ్చిన ఫుడ్ నేను తినాలా అని అసహనంగా అనుకుంటూ అక్కడే ఉంటే, తినకపోతే ఈరోజు కొట్టేలా ఉన్నాడు అని మనసు హెచ్చరించగానే విసుగ్గానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది నిహారిక. నిహారిక బయటికి వచ్చేసరికి విశ్వ ఫుడ్ ప్లేట్ ఒక చేతిలో పట్టుకుని ఇంకో చేతితో ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన నిహారికకి ప్లేట్ అందివ్వగానే కామ్గా తీసుకుంటుంది. తను తీసుకున్నాక చాపాదిండు వేసుకుని కామ్గా పడుకుంటాడు విశ్వబాబు. పడుకున్న తనని అలాగే తిట్టుకుంటూ చూస్తూ ఆకలిగా ఉండడంతో బెడ్ మీద కూర్చుని విశ్వని తిట్టుకుంటూనే తింటుంది నిహారిక పాప. మూవీ అయిపోయాక వేద్ చాలా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా బయటికి వస్తాడు. ఏమైంది ఈయనకి,
మూవీ బాగానే ఉందిగా అనుకుంటూ వైషు కూడా తన వెనకాలే వస్తుంది. ఇద్దరు కార్లో ఇంటికి వెళ్తూ ఉంటే ఇక ఆగలేక, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది వైషు. అది రేపు నాకు కూడా కొడుకు పుడితే వాడు కూడా ఈ సినిమాలో పిల్లాడ్లా నాకు అపోజిట్గా మారతాడా ఏంటి అని ఆలోచిస్తున్నాను అంటాడు వేద్ బాబు. వేద్ ఆలోచనలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు వైషు పాపకి. ఏంటి అలా చూస్తున్నావు అని వేద్ అడిగితే, మీకు సామెత తెలుసా లేదా అని ఆలోచిస్తున్నా అంటుంది. ఏం సామెత అని వేద్ అడిగేసరికి, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట మీలాంటివాడు అని వెటకారంగా అంటుంది వైషు. అంటే అని సామెత అర్థం కాక అడుగుతాడు వేద్ బాబు. కాపురమే మొదలు పెట్టలేదు కానీ పిల్లల వరకు పోతున్నారు అని అంటున్నా అని విసుగ్గా చెప్తుంది వైషు. నువ్వు తొందరగా డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతే నాకు నచ్చిన అతిలోక సుందర్ని పెళ్లి చేసుకుని కాపురం మొదలు పెట్టడానికి నేను రెడీగానే ఉన్నాను అంటాడు వేద్ బాబు. ఆ మాటకి వేద్ వైపు కోపంగా చూస్తూ, నేను మీకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయితే కనుక మీరు సంసారానికి పనికిరారు, అందుకే విడాకులు కోరుకుంటున్నా అని పబ్లిక్గా కోర్టులో చెప్పి మరీ విడాకులు ఇస్తా అని చెప్పి ఇల్లు రావడంతో కార్ ఆపేసరికి కోపంగా దిగి ఇంట్లోకి నడుస్తుంది. ఇదేంటి ఇంత సాటిస్లా ఆలోచిస్తుంది అనుకుని, అమ్మో దీనితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, సంసారానికి పనికిరాడు అని చెప్పడం కాదు, పనికి రాకుండా చేసినా చేస్తుంది అని నిట్టూరుస్తూ తను కూడా ఇంట్లోకి నడుస్తాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 51st చాప్టర్. ఎందుకు బాబు నీకు నోరు అదుపులో పెట్టుకోలేరా, అంత రిస్క్ ఎందుకు మీకు? ఎలా అనిపిస్తుందండి మీ అందరికీ ఈ స్టోరీ? మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ స్టోరీ వింటున్న వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.